ఒకరు భారత పారిశ్రామిక రంగంలో మార్గదర్శి, మరొకరు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని అన్ని రంగాల్లో విస్తరించారు. వ్యాపార దిగ్గజాలైన జెమ్షెడ్, రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ జయంతుల సందర్భంగా టీశాట్ ప్రత్యేక కథనం. జెమ్షెడ్ రతన్ టాటా భారతదేశంలోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు దాత. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో నవల టాటా, సోను టాటా దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముంబై క్యాంపియన్ స్కూల్, మాధ్యమిక విద్య బిషప్ కాటన్ స్కూల్ షిమ్లా, ఉన్నత విద్య కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం. 1961లో టాటా గ్రూప్లో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. టాటా మోటార్స్ నానో అనే చౌకైన కారును అందించింది. ధీరుభాయ్, హీరాచంద్, గోవర్ధన్ దాస్ అంబానీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్త. తన పట్టుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించి ప్రపంచ వ్యాపారంలో ఒక ప్రధాన శక్తిగా మార్చారు. పుట్టిన తేదీ 1932 డిసెంబర్ 28న, జన్మస్థలం చొరవాడ, గుజరాత్. తల్లిదండ్రులు హీరాచాంద్, గోవర్ధన్ దాస్ అంబానీ, జమ్నాబేన్. ప్రాథమిక విద్య చొరవాడ ప్రభుత్వ పాఠశాల. పేదరికం కారణంగా చదువు మధ్యలోనే ఆపేశారు. యెమెన్లో ఏబీసీ కంపెనీలో ఉద్యోగం, వ్యాపార వ్యూహాలు, ప్రపంచ మార్కెట్ల పట్ల అవగాహన పెంపొందించుకున్నారు. 1957లో భారత్కు తిరిగి వచ్చి ముంబైలో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ను స్థాపించారు. 1966లో టెక్స్టైల్ వ్యాపారాన్ని విమల్ బ్రాండ్ ద్వారా జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. భారతదేశపు తొలి కార్పొరేట్ కంపెనీగా రిలయన్స్ షేర్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా విడుదల చేసి సామాన్యులకు పెట్టుబడి అవకాశం కల్పించారు. ఆయిల్, టెక్స్టైల్, కెమికల్స్, టెలికమ్యూనికేషన్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో విస్తరించింది. ధీరుభాయ్ అంబానీ సాధించిన విజయాలు వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశంగా నిలిచాయి. 2002 జూలై 6న ముంబైలో మృతి చెందారు. ధీరుభాయ్ మరణం తర్వాత కుమారులు ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ను ముందుకు నడిపిస్తున్నారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలో జియో, టెలికాం, రిటైల్ రంగాల్లో విస్తరణ. జెమ్షెడ్ రతన్ టాటా మరియు ధీరుభాయ్ అంబానీల తమ విజయాలతో కొత్త వ్యాపార ప్రమాణాలను నెలకొల్పారు. వారి జీవన ప్రయాణం కష్టపాటుకు, స్ఫూర్తిదాయక దృఢ సంకల్పానికి మణికట్టుగా నిలిచింది.